మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం కేంద్రంలో రైతు రాజయ్య మృతికి కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతాపం తెలిపారు. పార్టీ మండల అధ్యక్షులు మోహన్ నాయక్ ఆధ్వర్యంలో 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ రైతు మృతి కుటుంబం కలహాలు, అప్పుల భారంతో జరిగిందని పేర్కొంటూ బీఆర్ఎస్ నాయకులు అనవసర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు శ్రీనివాసరెడ్డి, యాదవరావు, రాజిరెడ్డి, శివకుమార్, బందెల సాహిలు తదితరులు పాల్గొన్నారు. అగ్రహారంలో నిజంగా రైతు రాజయ్య గారు చనిపోవడం దురదృష్టకరమే. సరే, కుటుంబ సమస్యల తనకు హక్కులు ఉన్నాయా? ఎందుకంటే పోలీస్ స్టేషన్ పోయి మీరు ఒకసారి వాళ్ళ పిటిషన్ చూసినట్టయితే పాత్రికేయ మిత్రులకు మీకు కూడా అర్థమవుతుంది వాళ్ళు ఏమైనా ఇచ్చారు వాళ్ళ కుటుంబ సభ్యులు అనేది. మేము చెప్పుడు కాదు, మీకు కూడా తెలియాలి. ఎందుకంటే అప్పుల బాధలు ఉన్నాము, పెళ్ళిళ్ళు వేసారు, మా అక్కయ్యలని అప్పులాలు ఉన్నామని వాళ్ళు చెప్పడము జరిగింది. పిటిషన్ కూడా ఉన్నది దానికి. కానీ దాన్ని మరి మండలంలో ఒక 2 నాయకులు మరి గౌరవపడేది కూడా అందరూ మంచివాళ్ళే పబ్లిక్ అంతా. కానీ 2 బాగడు జోగడు అన్నట్టు, 2 గుడ్డోడు ఎడ్డోడు అన్నట్టు 2 మోపోయారు. ఎందుకంటే బీఆర్ఎస్ మిత్రులు కూడా చెప్తున్నా, ఆ 2తోనే ఖరాబ్ అయిపోతుంది. మండలం కూడా మొత్తం ఖరాబ్ అయింది గతంలో. మరి ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తున్నాం. పద్మా దేవేందర్ రెడ్డి గారు మరి గతంలో మేము కూడా పనిచేసాం బీఆర్ఎస్లో. నేనే స్వయంగా రాజస్థీలకు పోయి 3 లారీల గుందుకు వచ్చి 3-4 కేసులు నా మీద పెట్టుకుని ఇప్పటికి కూడా కేసులు తిరుగుతున్నా. రైతు రాజా గారు చనిపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. అందరూ కూడా బాధపడాల్సిన విషయం, చింతించాల్సిన విషయం. కానీ మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే 10 సంవత్సరాలు చేసిందో ఆ అధికారం ఉన్న రోజులు ఈయననేమో రాజా గారు ఇంటికి వెళ్ళి గుడిపెట్టుకొని చనిపోయాడు. ఇక్కడనే పక్కన మన జిల్లాలో బిగ్నూరులో కాంటవేట దగ్గరనే రైతు గుండెకి చనిపోవడం జరిగింది. రైతులు చనిపోవడం అయితే అందరికీ బాధాకరమైన విషయమే. అది దానికి ఎటువంటి సందేహం అవసరం లేదు. కానీ ఆ చావును సాకుగా తీసుకొని కళ్ళబొల్లి మాటలతో పెడతలేరని చనిపోవడం అనేది మాత్రము అవాస్తవం. అది ఎందుకంటే అందరికీ తెలుసు. దానికి ప్రెస్ మిత్రులు కూడా గమనించాలి. ఎందుకంటే శివ రాజకీయాలు అనేది చేసడం అయితే కరెక్ట్ కాదు. ప్రతిపక్షం అనేది ఏదైనా ఉంటే వడ్లు జోకడం అనేది జాప్యం జరుగుతున్న మాట వాస్తవం. వడ్ల కొనుగోలు సజావుగా నడుస్తుంది. లారీ జాప్యం వల్ల కొంత నెమ్మదిగా నడుస్తుంది, వాస్తవమే అది. కానీ నిన్న చనిపోయిన దానికి దీనికి ఎట్టి పరిస్థితి సంబంధం లేదు. అది ఇంటి కళలతో కుటుంబ సమస్యలతో అయింది కానీ కాదు. అది కేవలం టీఆర్ఎస్